ఈరోజు చాలా అద్భుతంగా సొంతం చేసుకుంది. సో ఆ విభాగంలోనే ట్యాంక్స్ మీట్ ఇప్పుడు పెట్టడం జరిగింది. సో లేట్ లేకుండా ఈ మూవీలో సుమన్ గారు చాలా అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు ఏడ్చి అలరించే విధానం కానీ చాలా ఆదరణ అయితే బయట చాలా చాలా అద్భుతంగా వచ్చింది. సో లేట్ లేకుండా ఆయన జోష్ ఇప్పుడు స్టేజీ మీద పర్ఫార్మెన్స్ కూడా వెంటనే మీద ఎలా చేశాడో ఇప్పుడు అందరికి కళ్ళగట్టినట్టు కూడా అదే విధంగా చూపించారు. సో ఇప్పుడు లేట్ లేకుండా సుమన్ గారిని వేదిక మీదకి ఆహ్వానించుకోవడానికి ఒకసారి క్లాప్స్ ద్వారా అందరూ కరతాళధ్వనులతో వెల్కమ్ టు. సో మణి గారు, డైరెక్టర్ శ్రీకాంత్ గారు ఇక్కడ శ్రీకాంత్ గారు రండి. మణి గారు రండి, మీరు రండి. డిప్యూటీ డైరెక్టర్ మీరు రండి సార్, రండి. శ్రీకాంత్ గారు ఇక్కడ తోడ శ్రీకాంత్ చిన్న సార్ మీరు కూడా అందరికీ నమస్కారం. నా పేరు ద్రోణాదుల వెంకట్రావు, ఫ్రమ్ నెల్లూరు నుంచి వచ్చాను. మాది జయలక్ష్మి ఫిలిమ్స్, సౌత్ ఇండియన్ బ్యానర్ నాది. అయితే ఈ మూవీలో ఏదైతే ఎర్రచీర ఉందో, ఎర్రచీర లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా నేను చెప్పడం జరిగింది. 6వ తేదీ రిలీజ్ అయ్యే సినిమాలో ఎర్రచీర ఒక్కటే నిలబడుతుంది, మిగతా అన్ని పబ్లిక్లో ఇబ్బందికరమైన వాతావరణం చూస్తున్నది. అదేవిధంగా ఈరోజు ఎర్రచీర పబ్లిక్లో బ్రహ్మాండమైన రెస్పాన్స్ తోటి ఇరు రాష్ట్రాల్లో ప్లస్ కన్నడలో కూడా ఒక థియేటర్ ఈరోజు ఫుల్ అయింది. అంటే ప్రేక్షకుల్లో మనోభావాలు ఎర్రచీర వైపు ఉన్నాయి అనే దానికి ఇది ఒక ప్రత్యేక తార్కాణం. నెంబర్ 2 ఏంటంటే సుమన్ అనే అతను దీనికి ప్రొడ్యూసర్గా ఉన్నాడు, డైరెక్టర్గా ఉన్నాడు, కథా స్క్రీన్ ప్లే కూడా అతనే. అందువల్ల ఇన్ని విభాగాలు భుజాలు వేసుకొని తను నిర్వహించాడంటే చాలా గొప్ప విషయం. అందువల్ల సుమన్ని మీరందరూ ఆయన అప్రిషియేట్ చేస్తూ మీరందరూ చప్పట్ల ద్వారా ఆయన అభినందించాలని కోరుతూ ఉన్నా. థ్యాంక్ యూ. తర్వాత నేను ప్రత్యేకంగా మన ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఒక చిన్న ఆలోచనతో నేను ఈ మూవీని లాస్ట్లో సుమన్ గారికి ఆయన అడిగితే హెల్ప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ తెలుగు సినిమాల్లో ఏవైతే మూవీస్ ఆగిపోయి ఉన్నాయో సెన్సార్ చేసుకొని ప్రమోషన్ లేక ఆగిపోయిన మూవీలు ఏమైనా ఉంటే వాటిని నాకు కానీ వాళ్ళు కన్సల్ట్ అయితే ఆ ప్రొడ్యూసర్స్కి ఆ డైరెక్టర్స్కి నేను మనస్ఫూర్తిగా హెల్ప్ చేస్తానని మీ అందరూ సమక్షంలో తెలియజేస్తా ఉన్నా. అంటే మూవీ అందరూ చేస్తారు, లాస్ట్కి వచ్చేటడికి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సెన్సార్ చేసుకొని మూవీ ఏదైతే రెడీగా ఉంటుందో రిలీజ్కి, ఆ రిలీజ్కి సంబంధించినటువంటి డబ్బులు మొత్తం మా జేఎస్టీ ఫిలిమ్స్ పెట్టి ప్రొడ్యూసర్ని డైరెక్టర్స్ని బతికించాలనే ఉద్దేశంతో ఈరోజు నేను డయాస్ మీద రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నాకు ఇంత అవకాశం ఇచ్చిన సుమన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ 1 and all. ఎర్రచీర మూవీ 6వ తారీఖున రిలీజ్ అయ్యి థియేటర్లో బాగా ఆడుతుందండి.
ఈ సినిమా అన్ని పాళ్ళు కలగలిపి సినిమాని ఎంతో శ్రమ కూర్చి సుమన్ బాబు గారు సినిమా తీయటం జరిగింది. ఆ సినిమా ప్యాషన్తో సినిమా తీశారు కాబట్టి ఈ రోజున అవుట్పుట్ బాగుంది. పబ్లిక్ లో అన్ని ఎలిమెంట్స్ బాగున్నాయని చెప్పేసి టాక్ వస్తుందండి. కాబట్టి ఈ సినిమాని సక్సెస్ చేసిన ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా ఇంకా బాగా ఆడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అట్లాగే ఈ సినిమాలో కారుణ్య చౌదరి గారు ఎంతో అందంగా ఉన్నారు కానీ భయపెట్టేశారు. అందంతో కాదు, ఆ సినిమాలో చూస్తేనే తెలుస్తుంది ఇంటర్వెల్ నుంచి ఆ భయపెట్టడం అనేది. అప్పుడు దాకా ఒక ఎలివేషన్ ఉంది, ఇంటర్వెల్ తర్వాత ఇంకో ఎలివేషన్ ఉంది. చాలా బాగా వచ్చింది సినిమా. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నారా. యాక్చువల్గా జనరల్గా ఏంటంటే ఒక విభాగంలో ఒక వ్యక్తి రాణించడమే చాలా కష్టం ఈ రోజుల్లో. అలాంటిది ఒక నిర్మాతగా బాధ్యత తీసుకొని దర్శకుడిగా, యాక్టర్గా, పబ్లిసిటీతోనే అన్ని ముందుండి నడిపించిన సుమన్ బాబు సినిమా ఈరోజు చిన్న సినిమానే కానీ చాలా పెద్ద సినిమా అయింది. కాకపోతే దీంట్లో లాగింగ్ ఎక్కడ కనిపిస్తుందంటే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ లేకపోతే యూట్యూబ్ మీడియా వాళ్ళు కానీ మన యూట్యూబ్లో చేసినారు కానీ రివ్యూస్ అనేది ఇవ్వకపోవడం అనేది కొంచెం లాగింగ్ అనిపించింది. బట్ అది ఉండుంటే ఈ బ్లాక్ బస్టర్ అయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన దానికి 10 వచ్చినాయి. ఇప్పుడు కూడా మీ అందరికీ ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఈ సినిమాని దయచేసి జనంలోకి తీసుకెళ్ళండి. ఎందుకంటే అది మీతోనే సాధ్యమైంది. ఎవరు ఎంత చెప్పినా కూడా మౌత్ పబ్లిసిటీ ఉన్నా లేకపోయినా ఎలక్ట్రానిక్ మిత్రుల ద్వారా అయిపోతుంది. అలాగే కారుణ్య చౌదరి గారు ఇందాక కామేశ్వర్ గారు చెప్పినట్టు అందంగా, రూపంలో అందంగా ఉంది, అభినయంలో రౌద్రంగా ఉంది. ఇలా ముందు మన సుమన్ బాబు ఇండస్ట్రీకి ఇలానే మంచి హిట్లు తీయాలని, అలాగే ఇందాక వెంకట్రావు గారు చెప్పినట్టు ఆయన చాలా మంచి మాటలు చెప్పారు. ఎందుకంటే ఆగిపోయిన సినిమా అనేది ఏంటంటే కనలేకపోయిన బిడ్డ లాంటిది. సో దానికి నేను సహాయపడుతున్నానంటే ఆయన పెద్ద మనిషికి వినమ్రతతో నమస్కరిస్తూ మీ అందరూ ముందుకెళ్ళాలని, ఈ సినిమా ఇంకెంత ముందుకు తీసుకెళ్లాలని. అలాగే IMDbలో 9 రేటింగ్ ఉంది. మొట్టమొదటి సినిమా 3 రోజుల తర్వాత అంటే 6వ తారీఖు రిలీజ్ అయ్యి ఇవాళ 2 రోజులకి థర్డ్ డేకి 9 రేటింగ్ IMDbలో ఉన్న మొట్టమొదటి సినిమా ఈ మధ్య కాలంలో. కాకపోతే ఇది జనాల్లోకి వెళ్ళలేదు కాబట్టి మిత్రులందరూ మీ వాట్సాప్ గ్రూపులు చాలా ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ ఈ ట్రైలర్ని IMDb దాన్ని తన మొబైల్ నుంచి పంపిస్తాడు, షేర్ చేయండి. అట్లీస్ట్ షేర్ చేస్తే ఎంతో కొంత రీచ్ అవుతుంది. మనం చేయగలిగిన సాయం. ఎందుకంటే ఈ సినిమా ద్వారా 24 ఫ్రేమ్స్లో అందరూ బాగుపడతారు. ఆ బాగుపడే కళాకారుల్లో మీరు కూడా ఉంటారు. ఎందుకంటే ఒక ప్రెస్ మీట్కి వచ్చి మీరు కవర్ చేసి మీ వృత్తి ధర్మంలో ఎలాగైతే బాగుంటారో మీరు అందరూ బాగుండాలంటే ఒక సినిమాని ప్రమోట్ చేయండి, అది మంచి సినిమాని ప్రమోట్ చేయండి. సో ఇలానే ముందు సక్సెస్ కోరుకోవాలని కోరుకుంటూ సుమన్ గారికి, కారుణ్య గారికి, అది ఆర్ట్ డైరెక్టర్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా తన బర్త్డే February 8. తనకి మంచి గిఫ్ట్ ఎర్రచీర ఇచ్చాను. నేను ఆల్రెడీ ఎర్రచీర సినిమా మంచి హిట్ ఇచ్చాను. ప్రేక్షకుల సైడ్ నుంచి కారుణ్య చౌదరిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీడియా పీపుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్. మా మూవీని మంచి సక్సెస్ ఇచ్చారు. మాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఎస్పెషల్లీ ఫీమేల్స్ అంటే చాలా అట్రాక్టివ్గా ఉన్నారు ఈ మూవీకి. లాస్ట్ క్లైమాక్స్ సీన్కి అయితే ఏడ్చారు. ఈవెన్ నేను ఆల్సో థియేటర్లో నాకు కూడా వాటర్ వచ్చింది చూసినప్పుడు. ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను 6th చూసాను మీ అందరితో పాటుని. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫీమేల్స్ నుంచి కూడా మంచి రెస్పాండ్ వస్తుంది. యాజ్ ఎ మదర్ సెంటిమెంట్, డాటర్, వీళ్ళ బాండింగ్ అనేది చాలా బాగా చూపించారు. అంటే వన్స్ చనిపోయిన తర్వాత కూడా తల్లి కూతురులో ఇంత ప్రేమ ఉంటుందా అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా మూవీ. అలాగే సుమన్ గారు మల్టిపుల్ రోల్స్ అయితే ప్లే చేశారు. ఈవెన్ 24 క్రాఫ్ట్స్ చూసుకుంటూ యాజ్ ఆయన డైరెక్టర్గా, వన్ ఆఫ్ ద హీరోగా చాలా కష్టపడి చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ ఈయన ఉన్నారు. అండ్ ఇంకొక సుబ్బారెడ్డి గారు, ఆయన కూడా జాయిన్ అయ్యారు. వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ ఆయన. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుబ్బారెడ్డి గారు, సుమన్ గారు ఇంత మంచి మూవీని ఇచ్చారు. లాస్ట్లో వచ్చినా సరే వెంకట్ గారు చాలా మంచి హెల్ప్ చేశారు మా మూవీ బయటకి రావడానికి కానీ ఇలా స్క్రీన్స్లో ప్లే అవ్వడానికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. అండ్ చెప్పాలంటే మీడియా పీపుల్ మాకు చాలా హెల్ప్ చేశారు. ఎప్పటికప్పుడు ప్రమోషన్స్ చేస్తూ మా మూవీని ముందుకు తీసుకెళ్లారు.
అలాగే ప్రేక్షకులు కూడా మమ్మల్ని చాలా మంచిగా ఆదరిస్తున్నారు. ఎవ్రీవన్ బాగుంది అని పాజిటివ్ టాక్, అంటే ఇట్స్ ఏ జెన్యూన్ రివ్యూ చెప్తున్నారు నాకు తెలిసిన వాళ్ళు, చూసిన వాళ్ళందరూ కూడా. ఎక్కువ అంటే ఫస్ట్ హాఫ్ అంతా కమర్షియల్ వెళ్ళింది, సెకండ్ హాఫ్ అంతా మదర్ సెంటిమెంట్ ఉంది అన్నారు. అండ్ ఐ హియర్ సో హ్యాపీ. ఇందులో యాక్చువల్లీ నావి 2 రోల్స్ ఉంటాయి, డిఫరెంట్ రోల్స్ చేశాను. వన్ ఆఫ్ ది శ్వేత, వన్ ఆఫ్ ది పార్వతిగా చేశాను. బట్ 2 roles is different. My role, I supposed to Parvati role. I enjoy that role and also emotional also. Thank you so much for all. Thank you and producer, director and Suman garu. Thank you so much all of you. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఎందుకంటే ఇది థ్యాంక్స్ మీట్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నుంచి ఎప్పటి నుంచో రిలీజ్ చేద్దాం అనుకున్న సినిమా ఫిబ్రవరి 6వ తారీఖు నాడు రిలీజ్ అయింది. దానికి ముందుగా మా మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రతి ప్రెస్ మీట్లో నేను చెప్పేదే మా మీడియా లేంటే నేను లేను అని. ఈరోజు ఈ మీడియా ద్వారా ఎర్రచీర అనేది అందరికీ తెలిసింది. ఎర్రచీర మూవీ అనేది ప్రతి ఒక్కరు తెలిసింది. ప్రేక్షకుల ఆదరణ అందుతుంది. ఇంకపోతే ఈ థ్యాంక్స్ మీట్లో నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫస్ట్ మీడియాకి థ్యాంక్స్ చెప్తున్నాను. సెకండ్ విక్టరీ వెంకటేష్ బాబు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అనిల్ రావుపూడి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ బాబీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. తలసాని శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. మారుతి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి ప్రతి ఒక్కరు శ్రీ కళ్యాణ్ గారు కానీ, ఇంకా నెక్స్ట్ మన అంబికా కృష్ణ గారు కానీ, తమ్మారెడ్డి భరద్వాజ గారు కానీ, నెక్స్ట్ ఈ సినిమాకు ప్రమోషన్స్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. రీసెంట్గా మా అన్న మధుయాష్కి గౌడన్న గారికి, నెక్స్ట్ వచ్చేసేసి మొత్తం ప్రతి ఒక్కరు ఈ సినిమాకి ఎవరైతే నాకు ప్రమోషన్ హెల్ప్ అయ్యారో అందరికీ, దిల్ రాజు గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ ఈ సినిమా ముందుకెళ్ళడానికి దోహదపడిన మా ద్రోణాదుల వెంకటరామన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే నాకు నా కో ప్రొడ్యూసర్ ఎంఈవి సుబ్బారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన కొంచెం క్లైమాక్స్ ఎపిసోడ్ అంతా ఆయన దగ్గరుండి చేయించిన వ్యక్తి. నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నవీన్ గారు కావచ్చు, నెక్స్ట్ రాజమోహన్ గారు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా మా యొక్క టీం, డైరెక్షన్ టీం అందరికీ నాకు సహకరించిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా చెప్పాలి అంటే నాతో నా డిఓపి కావచ్చు, నా డిఓపి చందు కానీ, నెక్స్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ చేసిన ప్రదీప్ కానీ, నెక్స్ట్ నాకు ఈ సినిమాని బ్రతికించి ఈ సినిమాలో దమ్ము చూపించిన మిస్టర్ చిన్న గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అదరగొట్టడానికి థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే మా ప్రమోద్ మ్యూజిక్ డైరెక్టర్ 2 సాంగ్స్తో ఊరు తొలగించాడు. నాకు ఇష్టమైన నా ఫేవరెట్ ముద్దు సాంగ్, తొలి ముద్దు సాంగ్. ఈ రోజు ప్రేక్షకుల్లో ప్రతి థియేటర్లో ఆ సాంగ్ రాగానే చాలా మంది ఎంజాయ్ చేశారు. నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ సాంగ్ వచ్చిన ఎంజాయ్ చేశారు. B క్లాస్ C క్లాస్ సెంటర్లో ఆల్రెడీ ఆ సాంగ్ వచ్చినప్పుడల్లా మాస్ జనం మొత్తం, అంటే కింద బెంచి జనం కానీ, నేల జనం కానీ కంప్లీట్గా ఆ సాంగ్ వచ్చిన వాళ్ళు ఎగురుతున్నారు. నేను చూశాను. అంటే నేను ప్రత్యేకంగా ఒక థియేటర్కి వెళ్ళి మాస్క్ పెట్టి మరి చూసి వచ్చాను. థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో ప్రతి ఒక్కరు చాలా మంది వర్క్ చేశారు. బేసిక్గా అలీ గారు రావాల్సింది, వాళ్ళ అలీ గారు కాకినాడ షూటింగ్లో ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి మహేష్ రావాల్సింది, మహేష్ వచ్చి అరకు షూటింగ్లో ఉన్నాడు. రఘుబాబు రావాల్సింది, మరియు రఘుబాబు కూడా సడన్గా షూటింగ్ అయింది. నెక్స్ట్ ఇలాగా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా నా సినిమాలో దగ్గర 23 మంది చేశారు. ప్రతి ఫ్రేమ్లో సుమన్ శెట్టి దగ్గర నుంచి మొత్తం అందరూ క్యాస్టింగ్ చేశారు. బట్ అందరూ కూడా ఈ సినిమాలో వాళ్ళ నటనని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చేశారు. ఈ సినిమా లేట్ అయిన దాని వల్ల ఎవరు ప్రమోషన్స్ రాకపోవడం కొంచెం, అంటే వాళ్ళ బిజీలో షెడ్యూల్ వల్ల వాళ్ళు రాలేకపోయారు. పాపం అందరూ సపోర్ట్ చేశారు. అందరు నాకు కాల్స్ చేశారు, గీత కానీ అందరు కాల్స్ చేశారు. సినిమా గ్రాండ్ సక్సెస్ అయింది. ఎర్రచీర ఈ ఫిబ్రవరి 6వ రిలీజ్ అయిన వాటిల్లో నెంబర్ 1గా రిలీజ్ అయిన సినిమా ఎర్రచీర. 250 స్క్రీన్స్ రిలీజ్ అయిన సినిమా. మొత్తం 250 స్క్రీన్స్లో అంటే సినిమా టాక్ వచ్చేసి సూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకుంది. సెకండ్ హాఫ్ పీక్స్లో ఉందన్నారు. ఇంకా పోతే ఇందులో మైనస్లు ప్లస్లు చాలా మంది చెప్పారు. ఇంకా మా మీడియా అన్నలు చాలా మంది కూడా కొంతమంది రివ్యూలు ఇచ్చారు. కొంతమంది రివ్యూల కోసం వెయిట్ చేస్తా ఉన్నాను. అందరూ మంచి రివ్యూస్ ఇస్తారని చూస్తున్నాను. 2.75 నుంచి 3 వరకు రేటింగ్స్ వచ్చడం జరిగింది ఈ సినిమా ఎర్రచీర మూవీకి. ఇంకా థ్యాంక్స్ టు మీడియా పీపుల్. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఈ సినిమా సంబంధించి బుక్ మై షో రేటింగ్ కూడా 9 క్రాస్ అయింది ఇప్పటికే. సో మన సినిమా విజయం సాధించి అని చెప్పడానికి ఇంతవరకు నేను చెప్తున్నాను. ఇక నెక్స్ట్ చెప్పాలంటే ఈ మీడియా మిత్రులందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్తూ
నెక్స్ట్ ఇది నేను థ్యాంక్స్ మీటే, నేను సక్సెస్ మీట్ ఉంది, నెక్స్ట్ సక్సెస్ మీట్లో అందరం కలిసి కలుద్దాం. ఎందుకంటే ఎర్రచీర ప్రతి ఒక్కరు సినిమా హాల్లో సినిమా చూడండి, థియేటర్లో మీకు థ్రిల్లింగ్ ఇస్తుంది. అప్పుడు ఇప్పుడు ఒకటే మాట, ఎర్రచీర ది బిగినింగ్. నెక్స్ట్ సినిమా నాది త్వరలో స్టార్ట్ అవుతుంది, ఈ మంత్లోనే కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది. అది రాముడా కృష్ణుడా అనే ఒక సినిమా స్టార్ట్ చేయబోతున్నాను. అంబిక వచ్చేసి టైం పడుతుంది, ఎందుకంటే స్క్రిప్ట్ దానిలోకి వచ్చేసి కొంచెం స్క్రిప్ట్ కానీ ఆర్టిస్ట్ సెలక్షన్స్ కానీ లేట్ అవుతుంది. కాబట్టి ఈ మంత్లో వెంటనే, ఎందుకంటే ఎర్రచీర బాగా లేట్ అయింది, దానికోసంగా నేను ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ సినిమా చాలా ఫాస్ట్గా రిలీజ్ చేయడానికి సమ్మర్లోనే వస్తున్నాను మీ ముందుకు. మళ్ళీ నేను ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు, సమ్మర్లో రిలీజ్ చేస్తున్నాను. 3 monthsలోనే నేను మళ్ళీ రిలీజ్కి రెడీ అవుతున్నాను కొత్త సినిమా రాముడా కృష్ణుడా. దానిలో కూడా ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్, మెయిన్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ యాక్చువల్గా కారుండేనే అనుకుంటున్నాను, సెకండ్ వర్షన్ కూడా. అది నేను ఇంకా ఫైనల్ కాలేదు, యాక్చువల్ త్వరలో నేను అనౌన్స్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎర్రచీరని ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళి చూడండి. నేను చాలా, ఎందుకంటే బడ్జెట్ విషయానికి వస్తే నేను ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, ఎందుకంటే ఏ విషయంలో కాంప్రమైజ్ కాకుండా సినిమా లేట్ అయింది ఒకటే బాధ తప్ప బడ్జెట్లో కాంప్రమైజ్ సినిమా తీశాను. డిస్ట్రిబ్యూటర్లు అందరికీ ఒకటే చెప్తున్నాను, మీ సినిమాని 100% మీకందరూ నాకు పంపిణీదారులందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నైజాం చేసిన ఎన్టీఆర్ సీన్ గారికి, సీడెట్ చేసిన వరలక్ష్మి ఫిలిమ్స్ రాజగోపాల్ గారికి, వైజాగ్ చేసిన లక్ష్మీ నరసింహ ఫిలిమ్స్ మహేష్ గారికి, అండ్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ సాయిలక్ష్మి ఫిలిమ్స్ వరప్రసాద్ గారికి, కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్ దుర్గా ప్రసాద్ గారికి, నెల్లూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్ భాస్కర్ రెడ్డి గారికి, కిషన్ రెడ్డి గారికి, అండ్ గుంటూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్ మహమ్మద్ గారు అండ్ పద్మావతి పిక్చర్స్ సుబ్బారావు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా ఇది ఓన్లీ తెలుగు వర్షన్ మాత్రం రిలీజ్ అయింది సినిమా. కన్నడ వర్షన్ రిలీజ్ మార్చి 19 ప్లాన్ చేస్తున్నాను. అక్కడ స్ట్రైట్ సెన్సార్ చేస్తున్నాను సినిమా, అక్కడ ఒక షూటింగ్ చేసి కొంతపాటు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది కన్నడ కొంచెం డిఫరెంట్ చేద్దాం అనేసి అక్కడ షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసి కన్నడ వర్షన్ కూడా రిలీజ్ చేయడానికి మార్చి 19 ప్లాన్ చేస్తున్నాను ఉగాది సందర్భంగా. థ్యాంక్ యూ సో మచ్. ఎర్రచీర ది బిగ్గెస్ట్ హిట్ సినిమా. ఈ అందరికీ ఈ హిట్ చేసిన నా తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్సుమాంజలి, నా మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఎర్రచీర అనగానే 2 విభాగాలు ఉన్నాయి దీంట్లో. ఎర్రచీర, తెల్ల చీర, నల్ల చీర, గ్రీన్ కలర్. ఏ కలర్ చీర కట్టినా కూడా ఒక డిఫరెంట్ ఉంటుంది. ఈ మూవీలో ప్రత్యేకంగా ఏంటంటే ఎర్రచీర కట్టినప్పుడే సూర్యుడు కూడా ఉదయించేటప్పుడు కూడా ఎర్రగానే ఉదయిస్తాడు. అదే విధంగానే మన సుమన్ గారు వెండితెర మీద ఎర్రచీరతోటి ఒక ప్రత్యేకతమైనటువంటి మంచి అంశాలు తీసుకొచ్చాడు. అంటే సో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రేక్షకులందరూ కూడా అసలు సీన్స్ అయితే మాత్రం రియల్గా థియేటర్లకు వెళ్ళినాక నాకు తెలియలేదు. థియేటర్లకు వెళ్ళిన తర్వాత నేను షాక్. కొన్ని సీన్స్ అయితే అసలు ఎలా క్రియేట్ చేయగలిగాడు, డైరెక్షన్ ఎలా చేయగలిగాడు, అసలు ఆ కథను రాసుకున్న విధానం కానీ స్టార్టింగ్ నుంచి కూడా చివరి దాకా ఈ ముద్దుల సీన్ కూడా పెద్ద బిగ్ స్టార్ చేసినంత ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే సో నేననేది పిట్టల ద్వారా అందరికి తెలిసిన విషయమే. సో ప్రేక్షకులు కూడా చాలా రిసీవ్ చేసుకోవాల్సినటువంటి మూవీ ఇది. ఎందుకంటే ఇది ఇన్స్పిరేషన్ అటువంటి ఫిలిం కూడా చెప్పుకోవచ్చు. చాలా మంది అన్ని చేయాలనుకున్న తాపత్రయము, కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. ఈ సినిమా చూస్తే వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోద్ది, వాళ్ళ హార్ట్స్లో ఫుల్ఫిల్ అయిపోద్ది. ఎందుకంటే అంత కాన్సన్ట్రేషన్గా సీన్స్ కానీ డ్యాన్స్ కానీ, కొన్ని సీన్స్ అయితే అసలు ఎలా చేయగలిగాడు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. మనిషి చూస్తే ఎలా ఉన్నారు అలా ఉంటుంది అన్న ఫీలింగ్. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ నుంచి చివరిదా కూడా ఆ హరార్ను కూడా ఇటీవల హరార్లో అంత భయపెట్టిన ఫిలిం లేదు ఎర్రచీర అనేది. సో వండర్ఫుల్ ఫిలిం. బయట కూడా ఆంధ్రాలో కూడా చాలా బాగుంది. ఆంధ్ర తెలంగాణ అనుకున్న ఏకాగ్రతంగా ప్రతి ఒక్కరు కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. మూవీ మాత్రం సూపర్ డూపర్ హిట్ సినిమా. ప్రతి ఒక్కరు కూడా కారుణ్య చౌదరి గారికి ఈరోజు హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీ తరఫు నుంచి కారుణ్య చౌదరి గారికి హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు. మరిన్ని బర్త్డే ఎన్నో జరుపుకోవాలని, తెలుగు ఇండస్ట్రీలో మరెన్నో సినిమాలకి జరుపుకోవాలని ప్రతి ఒక్కరు కూడా. సో ప్రత్యేకంగా చెప్పుకోవాలని అంటే ఎలాంటి రెస్పాన్స్ వస్తుందండి? ఎర్రచీర మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రజెంట్ వాటిల్లో. ఎందుకంటే మదర్ సెంటిమెంట్ కావచ్చు, హారర్ కావచ్చు. మనం ఏంటంటే కాకపోతే ఎర్రచీర మూవీలో ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ అనేసి కొంతమంది ఫీల్ అయ్యారు. మనం ముందు నుంచి చెప్పుకుంటే ఉన్న హర్రర్ టచ్ చేశాను కానీ ఫుల్ హర్రర్ మూవీ కాదు అని చెప్తున్నా. కంప్లీట్ మదర్ సెంటిమెంట్ మూవీ ఇది. సో
ఆడియన్స్కి ఏం కావాలో అది ఇచ్చాను, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. మా ఇష్యూ కారణం ఇది ఒక ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ, అందులో మీరు మెయిన్ క్యారెక్టర్ చేశారు, 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. మీకు ఎలాంటి అప్రిషియేషన్స్ వస్తున్నాయి? చాలా మంచిగా వస్తుందండి, అప్రిషియేషన్స్ అంటే చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ శ్వేత అనేది ఒక అంటే మోడర్న్ గర్లే, నాట్ అల్ట్రా మోడర్న్ గర్ల్, ఒక హౌస్ వైఫ్ లా ఉంటుంది శ్వేత. ఓకే క్యారెక్టర్, తను హర్రర్లో భయపెట్టింది జనాల్ని. బట్ పార్వతి దగ్గరికి వచ్చేటప్పటికి క్యారెక్టర్ వెరీ ఇన్నోసెంట్ ఉమెన్. తను ఓన్లీ రెస్పాన్సిబిలిటీ, హస్బెండ్, డాటర్, ఈ రెస్పాన్సిబిలిటీ, హౌస్, తనకి ఆ ప్రపంచం తప్ప వేరే తెలియదు. అలాంటిది సడన్గా అమ్మాయి లైఫ్ సడన్లీ చేంజ్ ఆఫ్టర్ బేబీ బర్త్ తర్వాత అమ్మాయి కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. అప్పుడు దాకా ఒక మంచిగా ఉన్న అమ్మాయి సడన్లీ వై చేంజ్, ఎందుకు చేంజ్ అయింది అనేది మూవీ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఎస్పెషల్లీ రీజన్ పాప, ఆ రీజన్ వాళ్ళు అంతగా ప్రేమించిన హస్బెండ్కి కూడా దూరం అయిపోతుంది. అంటే ఇక్కడ చూపించింది ఏంటంటే భర్త ప్రేమ కన్నా కూతురు ప్రేమ అనేది చాలా ముఖ్యం మదర్కి అనేది. సోమన్ గారు, డెబ్యూ మూవీలోనే మీరు డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, యాక్టర్గా ఇన్ని బాధ్యతలు తీసుకోవాల్సిందని కారణం ఏంటి? అంటే నేను యాక్టర్ అనేది పక్కన పెడితే బేసికల్ ఏం డైరెక్టర్ అంటే నాకు పిచ్చి, డైరెక్షన్ అంటే నాకు మామూలుగా ఉండదు. అంటే నా డైరెక్టర్ అంటే అంత ఇష్టం. అయితే నేను చాలా మంది హీరోల చుట్టూ తిరగడం జరిగింది. 2 ఫ్రెండ్స్ ఫస్ట్లో అంటే ఎర్రచర కన్నా ముందు సినిమాలు 2-3 సినిమాలు నేను తిరగడం జరిగింది. అయితే ఎవరైనా సరే ఫస్ట్ కథ ఇవ్వండి, డైరెక్షన్ వేరే వాళ్ళకి ఇస్తాం, ఫస్ట్ టైం డైరెక్షన్ కదా మీరు అన్న టైప్ ఆఫ్లో ఫస్ట్ నన్ను కొంతమంది చేశారు. అంటే అందులో టాప్ మోస్ట్ హీరోలు కూడా ఉన్నారు, ఆ లిస్ట్ అవసరం లేదు కానీ టాప్ మోస్ట్ హీరోలు కూడా ఉన్నారు. అందులో ఈ ఫస్ట్ సినిమా స్క్రిప్ట్ ఇచ్చేయండి నాకు, నేను డైరెక్షన్ వేరే వాళ్ళతో చేయించుకుంటాను టైప్లో కొంత చేశారు, అదొకటి. నెక్స్ట్ హీరోగా డేట్ల కోసం చాలా మంది తిరిగినారు, ఎవరు కూడా డేట్లు ఇవ్వడం జరగలేదు. సో దానికోసం ఒక మంచి స్క్రిప్ట్ డిజైన్ చేశారు. ఏంటి ఆ స్క్రిప్ట్ అంటే ఎర్రచీర డిజైన్ చేసి ఈ క్యారెక్టర్లో అన్ని క్యారెక్టర్స్ సెట్ చేసి ఇందులో నేనే హీరోగా ఎందుకు చేయకూడదు అని ఆలోచన వచ్చి నేను చేయడం మొదలుపెట్టాను. అదొకటి. ఇంకా ప్రొడక్షన్ అంటారా, ఇంకా వేరే వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి మన డైరెక్షన్లో వద్దడం నాకు ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరు చుట్టూ తిరిగి అంత ఓపిక, టైము 2 లేవు. నేను అందరిలాగా డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్ చుట్టూ తిరిగి అంత ఓపిక నాకు ఎప్పుడూ లేదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ తిరిగి వాడు రేపు పెడతా మా పెడతా వద్దు, ఇదే స్ట్రైట్ ఫార్వర్డ్లో ఉంటా. కాబట్టి నేను ప్రొడక్షన్ చేయడం జరిగింది. ప్రొడక్షన్ చేసి లేట్ అయ్యింది వచ్చాము సినిమా, కానీ మంచి చిత్రాన్ని తీయడం జరిగింది. సుమన్ బాబు గారు, ఒక చిన్న విషయం అండి. ఇప్పుడు మీరు తీసిన సినిమాలో రఘుబాబు గారిని ఆశ్రమం గురించి అని పెట్టారు. ఇది మరి కొన్ని సంఘాలకు ఇబ్బందిగా వస్తుంది, కొంతమంది అడుగుతున్నారు. మరి దీనికి ఏంటి అసలు మీ దిల్కుష్ బాబా? ఈ రోజు కూడా మీరు చూసే ఉంటారు కర్ణాటకలో బాబా గురించి. ఈ రోజు వచ్చింది న్యూస్, ఇవాళ వచ్చింది కర్ణాటకలో బాబా. ఇట్లాంటి దొంగ బాబాలు చాలా మంది ఉన్నారు ఇండియాలో, ఓకేనా? ఆ దొంగ బాబాల గురించిలో డేరా బాబా, అప్పట్లో డేరా బాబా దాని మీద తీసుకున్న కంటెంటే ఈ దిల్కుష్ బాబా. అంటే కొన్ని వర్గాలకు ఇబ్బంది అవుతుంది కదండి. వర్గాలకు ఇబ్బంది అంటే నేను ఉన్నది తీశాను, కొన్ని సందర్భాల్లో ఉన్నది తీశాను. అంటే చాలా మంది ఏంటంటే గుడ్డిగా స్వామీజీల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళందరి కోసం ఒక కనుగుర్తుగా తీశాను అనమాట. ఇలా ఉంటుందిరా బాబు, బాబాలు అందరూ బాబాలు ఒకేలా ఉండరు, దొంగ బాబాలు చాలా మంది ఉన్నారు. 100లో ఒక 10% మాత్రమే నిజమైన బాబాలు ఉన్నారు, 90% దొంగ బాబాలే ఉన్నారు. మీరు చెప్పేది ఏంటంటే సమాజానికి ఒక మంచి తెలియపరచడానికి తీశానంట. 100%. ప్రేమించడంలో బీసీ సెంటర్స్లో చీరలు పంచుతా ఉన్నారు, అది ఎంతవరకు వచ్చింది? చీరలు పంచడానికి మేము అదే ప్రయత్నంలో ఉన్నాము. ఇంకా బీసీ సెంటర్లో ఆల్రెడీ కాంటెస్ట్, రేపు శివరాత్రికి మహాశివరాత్రి ఉంది కదా, రన్నింగ్ సక్సెస్ఫుల్లీ 100 థియేటర్స్ పెరుగుద్ది మహాశివరాత్రికి. 2వ వారం కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సినిమా. అప్పుడు ప్లాన్ చేస్తాం అనమాట. మహాశివరాత్రి సందర్భంగా మనం ప్లాన్ చేస్తాం. ఇప్పుడు చిలకలూరుపేట కావచ్చు అండ్ నర్సరావుపేట కావచ్చు, కొన్ని సెంటర్లో సినిమా పడలేదు. అయితే మా మహాశివరాత్రికి 100 సెంటర్స్ మళ్ళీ ప్లాన్ చేస్తాం 2వ వారం కూడా. 100% తెలుగు అమ్మాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, తెలుగు అమ్మాయిని నేను ఎంకరేజ్ చేస్తాను. తెలుగు వాళ్ళని మళ్ళీ కూడా తెలుగు అమ్మాయిని నేను పెట్టుకుంటాను. ఈ అమ్మాయిని ఎంచుకోవడానికంటే నా క్యారెక్టర్ యాప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా 2 క్యారెక్టర్లకి యాప్ట్. ఫస్ట్ క్యారెక్టర్ 2 క్యారెక్టర్లు ఉన్నాయి. ఈ 2 క్యారెక్టర్కి ఎవరైతే యాప్ట్గా ఉంటారో తెలుగు అమ్మాయి అయితేనే బాగుంటుంది, అభినయం బాగుంటుంది, యాక్టింగ్ బాగుంటుంది. అన్నిటికీ మించి నాకు ఆ చీరకట్లు నిండుగా ఉండాలి. ఆ నిండుగా ఉన్న అమ్మాయి ఎవరు ఉన్నారంటే కారుణ్య చౌదరి. సో నా 2 క్యారెక్టర్స్కి ఆ అమ్మాయి సెట్ అయింది కాబట్టి నేను ఆ అమ్మాయిని ఎంచుకోవడం జరిగింది. శ్వేతగా, పార్వతిగా
2 క్యారెక్టరైజేషన్స్ లో ఆ అమ్మాయి అద్భుతంగా కాదు అత్యద్భుతంగా నటించింది. అదిగాక ఇలాంటి అమ్మాయిల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూనే ఉంటా. తెలుగు వాళ్ళని తప్ప నేను బయట రాష్ట్రాలకు నేను ఎంకరేజ్ చేయను. 100% తెలుగు అమ్మాయిలనే నేను ఎంకరేజ్ చేస్తా. పైగా ఈ అమ్మాయి ఇలాంటి అమ్మాయి క్లిక్ అయితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. తెలుగు అమ్మాయిగా మంచి నేమ్ వచ్చింది అమ్మాయికి. అందుకనే నేను తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే విషయాలు అడిగారు. ఇంకా సుమన్ గారి గురించి మీరు అడిగారు క్వశ్చన్, హీరో గారి గురించి. ఆయన హీరో గారి కన్నా ఫస్ట్ నాకు డైరెక్టర్ గారిగా తెలుసండి. ఆయన నాకు వచ్చి స్టోరీ నరేట్ చేయడం, ఆయన చాలా కేర్ తీసుకుంటారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా కేర్. ఈవెన్ మానిటర్ చూస్తున్నప్పుడు కూడా ఏదైనా చిన్నది తక్కువ అయింది అనుకో, ఒకసారి డ్రామా అని పిలిచి కూర్చోబెట్టి ఇక్కడ నాకు ఇంకొంచెం ఎమోషన్ కావాలి. సమ్ టైమ్స్ ఆయన చేసి కూడా చూపించారు మాకు ఎమోషన్ ఎలా కావాలి ఏంటి అనేది. బట్ 24 క్రాఫ్ట్స్ చూసుకుంటూ పెద్ద హీరోగా చేయాలంటే చాలా కష్టం అండి. ఆయన చాలా కష్టపడి చేశారు. నేను అంత కష్టపడిన దానికి రిజల్ట్ ఇప్పుడు ఆయన కనిపిస్తుంది. ఆయన హ్యాపీ, చాలా ఫేస్ లో అయితే చాలా హ్యాపీ అండ్ గ్లోగా ఉన్నారు. తెలుగు అమ్మాయి అంటే యాక్చువల్లీ మాది ప్రోపర్ వచ్చి కాకినాడ అండి, బట్ సెటిల్ అయితే హైదరాబాద్. ఫ్యామిలీ అంతా సమ్ కాంటాక్ట్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో. దట్స్ ఇట్ అండి. నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఫీల్డ్ అంటే స్కూలింగ్ నుంచి. సో ఇంట్రెస్ట్ ఇంకా నేను ఇలాగా టర్న్ వచ్చేసింది. రాశి గారితో కాంప్లిమెంట్ ఇచ్చారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీకు అలా అనిపించింది. సో పీపుల్ బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఐ మీన్ పీపుల్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ సాంగ్ ని. నేను ఫస్టే చెప్పారు కదా 36 కిసెస్ అని చెప్పారు. 32 కిసెస్ అండి. బాగుంది. సుమన్ గారు మీరు కొన్ని సీన్లలో మాకు సీత ఎలా కనపడ్డారు, అది ఆడియన్స్ అందరూ చెప్తున్నారు. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అసలు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. నా ఫేవరెట్ స్టార్ హరికృష్ణ గారు. ఆయనతో పోల్చుకోవడం అంటే ఆయన పాదాభివందనం చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నా ఫేవరెట్ స్టార్ ఆయన. సో ఆయనతో పోల్చుకోవడం అంటే ఆయనతో ఆల్రెడీ నేను కలిసి వర్క్ చేయడం కూడా జరిగింది ఒక 2 సినిమాలు. సో నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సుమన్ బాబు గారు, మీరు ఈ సినిమా తీసింది ఫస్ట్ టైం సినిమా తీశారు, కానీ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు తీశారు. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బేసికల్గా నేను యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ ఫిల్మ్ డైరెక్టర్. తమిళ్లో కొన్ని మూవీస్ వర్క్ చేయడం జరిగింది. సో నాకు డైరెక్షన్ అంటే పిచ్చి కాబట్టి పర్ఫెక్ట్గా చేస్తున్నాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా నేను రాముడా కృష్ణుడా ఈ నెల స్టార్ట్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ కూడా ప్రతిదీ ఇప్పటి వరకు లేట్ అయింది కానీ ప్రాజెక్ట్స్ ఇక్కడ నుంచి ఎవ్రీ 6 months కోసం సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. 100% చేస్తాను కూడా. అదే మెయిన్ సినిమాకి హెసెట్. ఇంటర్వెల్ బ్యాంగ్ నన్ను కాపాడింది. ఈ రోజు సినిమా సెకండ్ హాఫ్ చూస్తున్నానంటే దానికి సెకండ్ హాఫ్ దాన్ని నేను కూర్చోబెట్టుకున్నాను ఇంటర్వెల్ బ్యాంగే. సో నాకు బేబీ సాయి తేజేష్ నటన కావచ్చు, ఆ అమ్మాయి ఆ టైంలో చేసిన యాక్టింగ్ కావచ్చు, చాలా ఆనందంగా ఉంది. 100% మంచి ఇదిలో ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు. వాళ్ళ రీసెంట్గా అంటే యాక్చువల్ రాజేంద్ర మనవరాలు అండి, వాళ్ళ కూతురు పెట్టారు. ఈ మూవీలో ఎంతో మంది ప్యాడీ ఆర్టిస్టులు ఉన్నారు. ప్రమోషన్లకు కానీ అట్లాగే ప్రెస్ మీట్లకు కానీ ఎందుకు రాలేదు అసలు? ఓకే, అది ఒక్కొక్కరికి ఒక్కో టైం సార్. మనం చెప్పిన టైంలో వాళ్ళు ఖాళీగా లేరు, ఎవరు ఖాళీగా లేరు. వాళ్ళకి ఎవరికైనా ప్రమోషన్ రావాలనే ఉంటుంది, ఎందుకంటే రాకూడదని ఎవరికి ఉండదు. ఎందుకంటే సినిమా ప్రమోట్ అయితే వాళ్ళు కూడా ప్రమోట్ అవుతారు కాబట్టి. సో ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు రావట్లేదు. కానీ బట్ 100% నెక్స్ట్ సక్సెస్ మీట్లో అందరినీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. సక్సెస్ మీట్ మంచి డేట్ అనుకొని సక్సెస్ మీట్ ప్లాన్ చేస్తాను. 100% అందరూ వస్తారు కూడా సక్సెస్ మీట్కి. ప్రతి ఆర్టిస్ట్ కూడా ముందుగా డేట్ ప్లాన్ చేసుకొని సక్సెస్ మీట్ పెడతాను. అంటే బీసీ సెంటర్లో కొంచెం బెటర్ దెన్ అండి, ఏ క్లాసు కొన్ని బెటర్ దెన్ ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో కొంచెం అంటే రెవెన్యూ పరంగా మన సినిమాకే కాదు ఏ సినిమాకి లేదు. బట్ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి టికెట్ 100 రూపాయలని గుర్తు చేస్తున్నాను. మళ్ళీ 100 రూపాయల టికెట్తో సినిమా మనం చూపించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూడాలి. అందరికీ ధన్యవాదాలు. అంబిక ఉంటుంది, టైం పడుతుంది, ఇప్పుడు కాదు, టైం పడుతుంది. ఎందుకంటే నెక్స్ట్ సినిమా నాది రాముడా కృష్ణుడా. ఇట్స్ ఏ రొమాంటిక్ కామెడీ ఫిలిం.
సార్ హీరోయిన్ తో మాట్లాడచ్చు సార్, మీరే మాట్లాడతారు. ఈ సినిమా మొత్తం మీరు డైరెక్షన్ అన్ని మీరే చేశారు కదా, ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు డైరెక్టర్ గా? నేను ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకున్నాను, నన్ను నేనే ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి.